హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి. స్వాధ్యాయము అనే స్వామివారి బోధ నుండి సత్యదర్శనం ఏంటో తెలుసుకుందాం. ఈ సత్యదర్శనం కావాలనుకున్న వారికి ఏ ఆకర్షణలు ఉండకూడదు, ఎలాంటి భ్రాంతులు ఉండకూడదు. చేపకి ఆకర్షణ ఏంటి? గాలంలో ఉన్న ఎర. దానికి గాలం కనిపించదు, ఎర కనిపిస్తుంది. ఎరను ఆకర్షించుకుంటూ వెళ్ళి గాలంలో చిక్కుకుంటుంది. అందువలన ఏ అంశాల దగ్గర మన మనస్సు బలహీన పడిపోతుందో ఆ అంశాలను మనం దగ్గరకు రానివ్వకూడదు. వాటి సాంగత్యంలో మనం ఉండకూడదు. మనకు ఏ బలహీనతలు ఉన్నాయో మనసుని బాగా పరిశీలించాలి. ఆ బలహీనతలు పోగొట్టుకోవడానికి తగిన సాధనలు చేయాలి. మనసును స్వాధీనపరుచుకోవాలి. మనసును స్వాధీనపరుచుకోవడమే అంతర్ముఖం. చూడండి, మన జీవితం ఎంత బలహీనంగా జీవిస్తున్నామో. ఈశ్వరుడు మనకు ప్రాధాన్యం, కానీ ఈశ్వరుని కోసం సమయం గడపడానికి ఎన్నో ఆంక్షలు మన చుట్టూ ఉంటుంటాయి. మనం బలహీనలమైతే మన మనసు చెప్పిన దానికి లొంగిపోతాం. బలవంతులమైతే మనసు మన ఆధీనంలో ఉంచగలుగుతాము. ఏదో వదిలి ఎక్కడికో పారిపోవడం సన్యాసం కాదు. మనసును ఆత్మస్థితిలో లయం చేయడమే సన్యాసం. ఈ సత్యాన్ని తగిన సాధన, విచారం ద్వారా తెలుసుకోవాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.